నేను పచ్చిగా ఓపెన్గా చెప్తున్నా. ఇంకా మధ్యలో పోయే వాళ్ళ జాబితాలు ఇంకా చెప్తున్నాయనండి. తల్లిదండ్రిని బాధ పెట్టొద్దన్నాడు ఆయన, మీతో చెప్పున్నది ఏం చెప్పాడు మరి? తల్లిదండ్రిని టార్చర్ చేయండి అన్నాడా? సన్మానించండి అన్నాడా? టార్చర్ చేసినోడు కూడా మధ్యలోనే నేను చెప్పాలా, మళ్ళీ నా మీద కోపడొద్దు, రాసుంది అందులో. నిర్గమాకాండం 20వ అధ్యాయం 10 ఆజ్ఞల్లో 4వ ఆజ్ఞ ఏందో చూడు. 12వ వచనం. 10 ఆజ్ఞల్లో 4వ ఆజ్ఞ ఏందో చూడు అబ్బాయి. నీ దేవుడైన యెహోవా నిర్గమాకాండం 20వ అధ్యాయం 12వ వచనం. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడు వగునట్లు. దీర్ఘాయుష్మంతుడు కావాలంటే నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. మధ్యలో సావాలంటే చెప్పు, మధ్యలో సావాలంటే నీ తల్లిని తండ్రిని టార్చర్ చేయి, పుట్టిక్కిన పోతావు. స్తోత్రం. అది అట్లొద్దా? దీర్ఘాయుష్మంతుడిగా బతకాలనుకున్నావా? వాళ్ళని టార్చర్ చేయొద్దు. నీకున్న దానిలో వాళ్ళని ప్రేమించి, వాళ్ళని సాదరంగా ఆదరించి, వాళ్ళని సన్మానించంటే దండేసి సేలవ కప్పమని చెప్పట్లా. మనకు సన్మానం అంటే సేలవ కప్పటం, దండేయటం, ఇది సన్మానం మన భాషలో. సన్మానం అంటే అది కాదు, ప్రేమ. అమ్మా తిన్నావా, నాన్న తిన్నావా, ఎట్లున్నారు అని కాస్త పలకరింపు. నీ 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 వెండి బంగారాలు, నీ డబ్బులు కట్టలు వాళ్ళు ఏం ఆశించరు. అవసరమైతే వాళ్ళకి వచ్చే పింఛన్ డబ్బులు కూడా నీకే ఇస్తారు. కాస్త చిన్న పలకరింపు, ఏమ్మా బాగున్నావా, అమ్మా నానా నోరార పలకరిస్తే చాలు. 33 ముళ్ళేస్తారు మా ముసలమ్మలో, పిచ్చి తల్లులు. 33 ముళ్ళేసి వాడు ఆ పలకరించడానికి వచ్చి అమ్మా అని వచ్చాడు అనుకో, అని ఆ ముళ్ళన్నీ తీసి ఆ చేతులు జస్ట్ ఒక పలకరింపు, ప్రేమపూర్వకమైన పలకరింపు, అంత ఆదరణ తల్లిదండ్రి కోరేది. నేను చెబుతున్నా, తల్లిదండ్రిని సన్మానించువాడు దీర్ఘాయుష్మంతుడు అవుతాడు అంటే టార్చర్ చేసేవాడు మీ నోటితో మీరే చెప్పాలి. ఇప్పుడు చెప్పండి, తల్లిదండ్రిని సన్మానించేవాడు దీర్ఘాయుష్మంతుడు అవుతాడు అని ఉంది. టార్చర్ చేసేవాడు పెద్దగా. మీ నోటితో మీరే చెప్పారు, ఇక నా సంబంధం లేదు. ఇక ఎలా నడుచుకుంటారో మీ ఇష్టం. ఇప్పుడు మీ భర్తలు తమ తల్లిదండ్రులను ఆదరించేటప్పుడు మీరు అడ్డుపడాలా లేకపోతే సపోర్ట్ చేయాలా? సపోర్ట్ చేయకపోతే మీ హస్బెండ్ ఉష్పటాక్. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇప్పుడు అవసరమైతే నువ్వు మీ ఆయన 200 తీసుకొని ఇవ్వకపోతే నువ్వు ఇంకో 200 కలిపి, అయ్యా 400 ఇచ్చిన అమ్మోళ్ళకి అని చెప్పు. 4 గంటల ఆశీర్వాదం వచ్చింది, దీర్ఘకాలం నువ్వు బతుకుతావు, మీ ఆయన బతుకుతాడు.